నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనం ఈరోజు ఒక కొత్త వీడియోలో మీ ముందుకు వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి పేరు వచ్చి ప్రత్యంగిరి మాత, ప్రత్యంగిరి దేవి మాత అని కూడా అంటుంటారు. ఈ అమ్మవారి గురించి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అమ్మవారి గురించి చరిత్ర, పూజా విధానం గురించి ఈరోజు మీకు పూర్తిగా అర్థమయ్యేలా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే, అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు. సింహం అవతారంలో నరసింహ అవతారాన్ని పోలి ఉంటారన్నమాట. సింహం వాహనంపై ఉంటారు అమ్మవారు. అమ్మవారు దేనికి ప్రతీతి అంటే, అమ్మవారిని ఎక్కువగా మొక్కేవాళ్ళు ఎలా ఉంటారంటే, గ్రహపీడలు, దుష్టశక్తులు, శత్రు భయం, ఇవన్నిటితో భయపడేవారు అమ్మవారిని ఎక్కువగా పూజించి వాటి నుంచి బయటపడుతూ ఉంటారన్నమాట. అమ్మవారికి అవన్నీ వదిలించడంలో మంచి పేరు అన్నమాట అమ్మవారికి. అమ్మవారిని ఒక్కసారి నమ్ముకుంటే ఎటువంటి దుష్ట గ్రహాలు కానీ, దుష్ట భయాలు కానీ, శత్రు భయాలు కానీ అన్నీ ఒకేసారి తొలగిపోతాయని చాలామంది భక్తుల నమ్మకం కూడా. అందుకని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కావడం వల్ల ఎక్కువగా ఏదన్నా పూజలు, పూజా విధానాలు, యజ్ఞాలు చేసేటప్పుడు అమ్మవారికి గురువు గారి సమక్షంలోనే ఎక్కువగా చేస్తుంటారు. ఒంటరిగా తెలిసి తెలియకుండా ఎవరూ చేయరు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. అమ్మవారు ఎప్పుడు చూసినా కోపంతో, ఉగ్రంగా, చాలా భయంకరమైన రూపంతో ఉంటారు. అమ్మవారు చతుర్భుజంతో మనకి కనిపిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రములు అంటే బాగా ఇష్టం ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం కూడా మనకి పాలు కానివ్వండి, ఇలాంటివి, పులిహోర లాంటివి సమర్పిస్తూ ఉంటారన్నమాట. దద్దోజనము రోజుకొక విధానంగా 7 రోజులు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటారు. 7 రోజులు కానీ 9 రోజులు కానీ అట్లాగా. ఈమె ఈ పూజలో యజ్ఞాన్ని చేసేటప్పుడు ఎక్కువగా ఎండుమిర్చిని వాడుతుంటారు. ఎండుమిరపకాయలతో యజ్ఞంలో వేసి ఈమెకి పూజ చేస్తూ ఉంటారు. కాకుంటే అమ్మ అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే, ఎండుమిరపకాయలు మనకి మామూలుగా ఇంట్లో 4 కాలితేనే ఎంతో ఘాటు కారు వచ్చేసి అక్కడ ఉండలేము. కాకుంటే అమ్మవారికి చేసే పూజలో ఎటువంటి ఘాటు మనకి కనిపించదు. అదే అమ్మవారి మహిమ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట. అమ్మవారు దివ్య స్వరూపిణి. మనకి అమ్మవారిని ఒక్కసారి కోరికని కోరుకుంటేనే అమ్మవారిని భక్తితో ఎటువంటి కోరికనైనా అమ్మవారు తీరుస్తారని చాలామంది భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఎందుకంటే చాలామందికి వాళ్ళ నిజమయ్యాయి కూడా. అమ్మవారికి దుష్టశక్తులు చాలామందికి వేధిస్తున్నాయని, ఇవి చేతబడులు కానీ ఇట్లాంటివి జరిగినవని, ఇవన్నీ చాలా భయాలతో బాధపడుతూ ఉండేవాళ్ళు అమ్మవారిని పూజించడం ద్వారా, అమ్మవారిని దర్శించి పూజించడం ద్వారా భక్తితో వాటన్నిటి నుంచి కూడా చాలామంది బయటపడిపోతారనమాట. శత్రు భయాలతో చాలామందికి థ్రెట్స్ ఉండి శత్రువుల నుంచి ఏ రోజు ఏమవుతుందని చాలా భయంతో ఉంటారు. వారందరూ కూడా అమ్మవారిని పూజించడం ద్వారా ఆ శత్రుపీడలు, ఇంకా గ్రహపీడలు ఉంటాయి. గ్రహపీడలతో ఏది అనుకూలించక చాలా సతమతం అవుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా అమ్మవారిని ఒక్కసారి పూజించిన వెంటనే అమ్మవారు వెంటనే దయామయి, కరుణామయి అమ్మవారు వెంటనే ఆ బాధలన్నీ తొలగిస్తుందని చాలామంది భక్తులు నమ్ముతుంటారు. సరే, అమ్మవారి చరిత్ర చూసుకున్నట్లయితే ఎలా ఉద్భవించారు అని చెప్పేసి మనం చాలా వెనక కాలానికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుని కోసం కాపాడడం కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడానికి మహావిష్ణువు నరసింహ అవతారంలో జన్మిస్తాడు. అలా పుట్టి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత కూడా ఆయనకి కోపం తగ్గక అలాగే క్రోధంతో తిరుగుతూ, అడవుల్లో, కొండల్లో తిరుగుతూ అలాగే అరుస్తూ ఉంటాడు అన్నమాట. ఆ కోప గర్జనలకు భూమంతా కంపించిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది ఈ విశ్వమంతా ఇలా అయిపోవడం వల్ల దేవతలు, ప్రజలు, మునులు, ఋషులు అందరూ భయంతో భయకంపితులయ్యి, దేవతలందరూ కలిసి ఇంకా విష్ణువు కాకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? మహాశివుడు, ఆదిదేవుడి దగ్గరికి వెళ్తారు. ఆదిదేవుడు ఆయన ఇంకా తప్పకుండా పరిష్కారం చూపాలి కాబట్టి నేను మీకు అభయం ఇస్తున్నానని చెప్పేసి ఆయన్ని నిరోధించడానికి, ఆయన కోపాన్ని తగ్గించడానికి ఆయన ఒక శరభ అనే అవతారాన్ని ఎత్తుతాడు. ఈ శరభ అవతారంలో వెళ్ళేసి ఈ నరసింహ అవతారంతో భయంకరమైన యుద్ధం చేస్తారు.
ఇద్దరు కొన్ని రోజుల పాటు భయంకరంగా యుద్ధాన్ని చేస్తూ ఉంటారన్నమాట. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ నరసింహుని కోప ఆగ్నిలో నుంచి ఈ ప్రత్యంగిరి దేవి మాత ఉద్భవించారు అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారన్నమాట. ఈ నరసింహుని అవతారంలో నుంచి ఉద్భవించిన శక్తి కాబట్టే అమ్మవారు సింహావతారం ధరించి ఉంటారన్నమాట. చూస్తే నరసింహ అవతారం లాగే కనిపించినప్పటికీ నరసింహ అవతారం వచ్చేసి ఇక మనకి మహావిష్ణు అవతారము, ఈమె వచ్చేసి అమ్మవారు అవతారంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇలా అవతారము దర్శనమిస్తూ ఉండడం వల్ల ఈమెని ఎప్పుడూ కూడా చాలా కోపంగా, చాలా భయకంపితమైన రూపంతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ సింహ వాహనంపై కనిపిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదా. అమ్మవారి పూజా విధానము దయచేసి చెప్తున్నాను, అందరూ కూడా ట్రై చేయడానికి సాహసించరాదు. ఎందుకు అంటే అమ్మవారు, మరోసారి చెప్తున్నాను, ఉగ్రస్వరూపిణి మనం తెలుసుకోవాలి కాబట్టి, కోపంతో ఉంటుంది కాబట్టి ఆమెకు ఏదన్నా పూజలు అవతారం చేస్తే అది మనకే ఇబ్బంది తెచ్చిపెట్టవచ్చని చాలామంది భక్తులు అనుకుంటారు. అందువలన గురువు గారి సమక్షంలో, అంటే బాగా తెలిసిన ఒక గురువు గారు ఉంటారు కదా, ఆ గురువు గారి సమక్షంలో మాత్రమే అమ్మవారికి పూజించి తరించి భక్తులు ఆమె ప్రసాదించిన వరములను అన్నీ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా గురువుగారి సమక్షంలో లేకుండా తెలిసి తినని విధానంతో అమ్మవారిని పూజించకూడదని మరోసారి మనము చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చూశారు కదా, అమ్మవారి మహిమల గురించి, అమ్మవారు గురించి, చరిత్ర గురించి, అమ్మవారు ఎలాంటి వారు అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్పాను. రేపు అమ్మవారిగా మంత్రాలు కూడా కొన్ని మీకు చెప్తాను. అమ్మవారికి పాటించాల్సిన, పూజలో పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చి మీకు మరిన్ని కొత్త వీడియోలో మరిన్ని తెలియని విషయాలు కూడా మీకు అందిస్తానని మనవి చేసుకుంటున్నాము. అంతవరకు సెలవు. మన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకువస్తామని మనవి చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.